మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. నమస్తే. సప్తమ స్థానంలో పాపగ్రహం స్థితి ఉంటే వివాహ జీవితం ఎలా ఉంటుంది? లగ్నం నుండి 7వ స్థానం అంటే లగ్నానికి ఎదురుగా ఉండే స్థానం సప్తమ స్థానం. ఇది వివాహ జీవితానికి చాలా అవసరం. మరి ఇందులో పాపగ్రహాలు ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అయితే పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ దశ వస్తే ఇబ్బందులు అనేవి ఉంటాయి. వివాహం అయ్యాక, వివాహం అవ్వడానికి కూడా. ఎందుకు అంటే తులారాశి సప్తమ స్థానం, కారకుడు కూడా శుక్రగ్రహమే. వివాహ జీవితానికి, దాంపత్య బంధానికి, ప్రేమానురాగాలకి ప్రతి ఒక్కరికి, ఆడవారికి మగవారికి శుక్రగ్రహమే ముఖ్యమైనవాడు. మరి లగ్నం అంటే మనమే, సప్తమం మన ఎదుటివారు, మనకి వచ్చే పార్ట్నర్. శుక్రగ్రహం శ్రీగ్రహం, అతి సున్నితమైన గ్రహం. ఇందులో శని భగవానుడు కానీ, కుజగ్రహం కానీ, రాహు కానీ, కేతువు కానీ, రవి కానీ ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, సప్తమంలో శని ఉన్నారు, ఇక్కడ ఉచ్చపట్టి ఉన్నారు దశమాధిపతి, లాభాధిపతి. దశమ లాభాధిపతి ఉచ్చపట్టి ఉన్నారు, మంచిదే కదా. సప్తమంలో శని ఉచ్చపట్టి దిగ్బలం పొంది, ఇలా చూసుకుంటే దిగ్బలం ఉంటుంది, ఉచ్చక్షేత్రం ఉంటుంది, అన్నీ మంచిదే. కానీ ఈయన దశమాధిపతి, లాభాధిపతి అయ్యారు. దశమానికి కారకుడు బుధుడు 3, 6 స్థానాలకి ఇక్కడ ఈ లగ్నానికి ఆధిపత్యం వహించారు. అంటే 50% శని భగవానుడు మంచి చేయరు ఉచ్చపట్టి ఉన్నప్పుడు. ఏ విషయంలో? వివాహ విషయంలో. మరి లాభానికి కారకుడు గురుగ్రహం, ఈయనకి 9వ ఆధిపత్యం, 12వ ఆధిపత్యం వచ్చింది, భాగ్యాధిపత్యం వచ్చింది. ఇలాంటి వారు మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు, సమాజానికి దగ్గరగా ఉంటారు, అన్నీ ఉంటాయి. వివాహ విషయంలో ఇబ్బంది అనేది ఉన్నది. ఈ ఇబ్బంది తొలగాలంటే గురు వీక్షణ కానీ, శుక్ర వీక్షణ కానీ శని భగవానుడి మీద ఉండాలి. శుక్రుడు అంటే సమసప్తకాల్లో ఉంటారు. దీనికన్నా ఒక్క గురువు, ఈ మేషలగ్నానికి భాగ్యాధిపతి కాబట్టి గురువు తన 5వ దృష్టితో కానీ, 9వ దృష్టితో కానీ శని భగవాన్ని చూసినప్పుడు సప్తమ వివాహ జీవితానికి ఇబ్బందులు ఉండవు. మరి వృషభ లగ్నం తీసుకుందాం. వృషభ లగ్నంలో సప్తమంలో శని ఉన్నారు. వృషభ లగ్నానికి కుజుడు 12వ అధిపతి, సప్తమాధిపతి అయ్యారు. అంటే ఈ రాశ్యాధిపతి కుజుడు సప్తమ 12వ అధిపతి అయ్యారు. సప్తమ 12వ అధిపతి అయ్యారు. 12 అంటే శని కారకుడు, శని భాగ్యాధిపతి అయినప్పటికీ శుక్రుడు షష్టాధిపతి కూడా అయ్యాడు, లగ్నాధిపతి కూడా. దానివల్ల
అంత యోగదాయకంగా ఉండదు. రెండవది వృశ్చిక రాశిలో శని, ఇది మిత్ర రాశి కాదు, శత్రు రాశి. ఇందులో జ్యేష్ఠ, అనురాధ, విశాఖ ఉంటాయి. జ్యేష్ఠలో ఉన్నప్పుడు ఆయన ద్వితీయాధిపతి అవుతారు. ఎవరు? బుధుడు పంచమాధిపతి అయినప్పటికీ ద్వితీయాధిపతి కూడా అయ్యారు. అంత యోగదాయకం కాదు. అనురాధలో ఉన్నారనుకోండి, దిగ్బలంతో పాటు స్వనక్షత్రం కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. ఏది? సమాజానికి పరంగా అన్నీ. కానీ దశ వస్తే మాత్రం వివాహ జీవితానికి అంత యోగదాయకమైన జీవితం కాదు. ఇట్లా ఉంటుంది. ఇంకా మిథున లగ్నం, సప్తమాధిపతి గురుడు, గురుగ్రహం బాధకుడు. ఇక్కడ బాధకుడైనప్పటికీ ఇక్కడ శని భగవానుడు ఉన్నారనుకుందాం. మిథున లగ్నానికి అష్టమాధిపతి భాగ్యాధిపతి అయ్యారు. అంత యోగదాయకం కాదు. ఇట్లాగా ఫలితాలు ఉంటాయి. ఒక 50% యోగం అయితే 50% ఇబ్బందులు ఉంటాయి. యోగదాయక గ్రహం అయితే ఆ లగ్నానికి. ఇంకా కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి శని భగవానుడు ఉన్నారు. ఇక్కడ స్వక్షేత్రం, దిగ్బలం కూడా పొందుతారు. వీళ్ళు సమాజ సేవకి, సమాజానికి దగ్గరగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. బిజినెస్లు అవి చేస్తూ ఉంటారు. వివాహ విషయమే నాట్ ఫేవరబుల్. ఇది ఈ లగ్నానికి కూడా గురుగ్రహమో శుక్రగ్రహమో చూస్తే, అందులో గురుడే చూస్తే వివాహ బంధం ఉంటుంది. శని అయిపోయారు. ఇంకా రాహు ఉన్నారు. కన్యా లగ్నం తీసుకుందాం. రాహు మీనరాశిలో ఉన్నారు. రాహు ఉన్నప్పుడు కూడా వివాహ జీవితమే ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ అయినప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేది తక్కువ జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి గురుడు ఈ లగ్నానికి కూడా బాధకుడే. అట్లాగే సప్తమానికి శుక్రుడు ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయ్యారు. సప్తమ కారకుడు. భాగ్యాధిపతి ద్వితీయాధిపతి అయినప్పటికీ ద్వితీయం అనేది ఒక మారక స్థానం కాబట్టి అంత యోగవంతంగా ఉండదు. శుక్రుడికి భాగ్యాధిపతి అయ్యారు కాబట్టి 50%. ఇక్కడ శుక్రుడు ఉచ్చ పొందుతారు కాబట్టి వివాహ జీవితం బాగానే ఉంటుంది. కానీ కలిసి ఉండడం అనేది రాహురీత్యా జరగడం. కేతు ఉన్నారు. ఇది మీనరాశి. కేతు ఉన్నారు. ఇది మీనరాశి. ఈ మీనరాశి కేతువుకి కంఫర్టబుల్ రాశి. ఇదే సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు కేతువుకి కంఫర్ట్ ఇచ్చే ప్లేస్ కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. కానీ శుక్ర దృష్టి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కుజగ్రహం ఉన్నారు. సప్తమంలో కుజుడు ఉంటే ఏంటి? కుజదోషం. ఇది కూడా ఇబ్బంది. ఒకటి కుజుడికి ఇక్కడ ఉన్నప్పుడు ఈ జాతకానికి కుజుడికి తృతీయాధిపతి 1 2 3 4 5 6 7 8 అష్టమాధిపతి అయ్యారు కాబట్టి అంత మంచి ఫలితాలు ఉండవు. మీనరాశి మిత్ర రాశి అయినప్పటికీ రవిగ్రహం ఉన్నారు. రవిగ్రహం ఇదే ఈ లగ్నానికి వ్యయాధిపతి అయ్యారు. అంత మంచి ఫలితాలు ఉండవు. ఇట్లాగా ప్రతి లగ్నానికి ఏదో విధమైన ఇబ్బందులు అయితే ఉంటాయి. రవి, కుజ, రాహువు, శని వీళ్ళు ఉన్నప్పుడు కేతువు ఏదో ఒక విధమైన ఇబ్బందులు అయితే మాత్రం సప్తమంలో ఈ గ్రహాల స్థితి ఉంటే ఉంటాయి. అది ఆ గ్రహము మీ జన్మ లగ్నానికి షష్ఠ అష్టమ వ్యయాధిపతి అయ్యి ఇక్కడ వెళ్ళి ఆక్యుపై చేస్తే ఈ భావ ఫలితాలు వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ భావకారకుడు శుభుడైనప్పుడు కొంతవరకు తగ్గుతుంది. భావకారకుడు ఎవరు? శుక్రుడి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ శుక్రుడు మీ లగ్నానికి శుభుడైనప్పుడు కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి.
అదే గురుగ్రహ వీక్షణ ఉంటే కొంత తగ్గుతుంది, కానీ ఇబ్బంది అనేది మాత్రం 100% ఉంది. అందుకే సప్తమంలో పాపగ్రహ స్థితి ఉన్నప్పుడు వివాహం చేసినా పిల్లలకి చెప్తూ ఉండాలి, ఒకరికొకరు సర్దుకోమని చెప్తూ ఉండాలి, ఏ విషయమైనా ఇంట్లో చెప్తూ ఉండమని చెప్పాలి, పెద్దవాళ్ళు కనిపెడుతూ ఉండాలి. రెండవది, ఎక్కువ లక్ష్మీదేవి ఆరాధన ఇద్దరూ కలిసి, ఒక లక్ష్మీదేవే కాదు నారాయణుడు లక్ష్మీనారాయణల ఆరాధన ఇద్దరూ కలిసి చేసుకోవడం అనేది చాలా మంచిది. అట్లాగే అర్ధనారీశ్వరుణ్ణి రోజు పూజించడం అనేది ఉత్తమమైన మార్గం. ఈ రెండు విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమ స్థానంలో పాపగ్రహ జీవితం వివాహ జీవితానికైతే అండి 100% ఇబ్బందులైతే మాత్రం ఉంటాయి. అంటే షష్ఠాష్టమ వ్యయ స్థానాధిపతులు ఆక్యుపై చేస్తే ఈ విధమైన ఇబ్బందులు 100% ఉంటాయి. సప్తమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉందో రాహు కేతువు పక్కన పెట్టండి, ఆ గ్రహానికి షష్ఠాష్టమ వ్యయాధిపత్యం వస్తే అక్కడ వెళ్ళి ఆక్యుపై చేస్తే వీళ్ళ ఆధీనంలోకి సప్తమం వస్తుంది. మరి సప్తమ కారకుడికి కొంతవరకు భాగ్యాధిపత్యమో లగ్నాధిపత్యమో పంచమాధిపత్యం వస్తే ఒక 50% ఇబ్బంది అనేది ఉండదు. అట్లాగే శుక్రుడు కూడా శుభస్థానాలలో ఉంటే సగం వరకు ఇబ్బంది అనేది తగ్గుతుంది, పూర్తిగా ఉండదు, సగం వరకు. అట్లాగే సప్తమాధిపతి ఎవరై ఉన్నారో ఆయన ఈ గ్రహానికి మిత్రగ్రహం అయితే కొంతవరకు పర్వాలేదు. ఆ సప్తమాధిపతి కూడా బాధకుడు అయ్యాడు, ఆ లగ్నానికి ఇబ్బంది ఉంటుంది. ఆ సప్తమాధిపతి మీద కూడా పాపగ్రహ దృష్టి ఉంది, మరికొంత ఇబ్బంది ఉంటుంది. సప్తమాధిపతి మీద శుభగ్రహ దృష్టి శుభస్థానాల్లో ఉంటే కొంతవరకు సప్తమాధిపతి బలం ఉంటుంది. అలాగే శుక్రగ్రహం ఆ లగ్నానికి కారకుడు కాబట్టి సప్తమ స్థానానికి ప్రతి ఒక్కరికి శుక్రగ్రహం ఆ లగ్నానికి శుభుడైతే కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఇదే వృషభ లగ్నం తీసుకుందాం, శని ఉన్నారు, ఇక్కడ కుజుడికి ఈయనకి యాంటీ. రెండవది వృషభ లగ్నానికి ఒక షష్టాధిపత్యం కూడా వచ్చింది, శుక్రుడికి సప్తమ కారకుడికి లగ్నాధిపత్యం వచ్చిన షష్టాధిపత్యం కూడా వచ్చింది. అట్లాగే సప్తమాధిపతి కుజుడు వ్యయాధిపతి కూడా అయ్యారు, దాన్ని బట్టి కూడా ఇబ్బందులని ఉంటుంది. ఈ లగ్నానికి భాగ్య దశమాధిపతి అయినప్పటికీ శని భగవానుడు కొంతవరకు కొన్ని విషయాల్లో పర్వాలేదు, కానీ వివాహ జీవితమై ఇబ్బందులు ఉంటాయి. వివాహం అవ్వడానికి ఆలస్యం ఉంటుంది, వివాహం అయ్యాక కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా కూడా ఇలాగా మన పిల్లలకు ముందుగానే చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచే వాళ్ళకి లక్ష్మీనారాయణల ఆరాధన అనేది నేర్పిస్తూ ఉంటే 100% కొంతవరకు ఇబ్బందులని తొలగించుకుని ఆ భగవంతుడి దయ వల్ల కలిసి ఉంటారు. అట్లాగే ముఖ్యంగా ఎవరైనా సరే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు ఈ పారాయణ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే 100% ఇబ్బందులు అనేవి రావు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.